హలో హలో సార్. ఎవరండి? మాది నెల్లూరు జిల్లా సార్. చెప్పండి. నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలము సార్. ఇక్కడ మా ఊర్లో ఒక చిన్న సంగతి జరిగింది సార్. లేదు, ఒక ఆయన క్రీస్తులో జిగినాడు. క్రైస్తుల్లో ఉండి పటాలు గిట్టాలు అన్ని తీసి పారేశాడు. పారేసిన తర్వాత కొంతకాలం జరుగుతా వచ్చిన తర్వాత ఆయన ఒక యాప చెట్టు ఉండింది సార్. వాళ్ళు వాగిటి ముందర ఎప్పటి నుంచో ఉండింది అది. వాళ్ళు పెద్దోళ్ళు ఆ చెట్టుకి పూజించేవాళ్ళు. తర్వాత ఒకనాడు ఆయన ఎందుకో ఆ యాప చెట్టుని నరికేయాలని చెప్పేసి నరికేసాడు. ఆ నరికేసిన తర్వాత అతనికి కాలు అక్కడి నుంచి బాగా లేకుండా వచ్చింది. బాగా లేకుండా వచ్చిన తర్వాత మన హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆ కాలు నయం కాలేదు ఆయనకి. ప్రార్థన చేయలేదా మరి? ఆ ప్రార్థనకు కూడా ఏం కాల ఆయనకి జవాబు ఏం చెప్పలా. ప్రార్థన చేశాడా లేదా ఏసైకి? ఏసీ వాళ్ళకి ప్రార్థన చేయకుండా ఎందుకుంటారు? చేస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడల్లా. హాస్పిటల్ పోవటం ఎందుకు అబ్బా? ప్రార్థన చేసుకుంటే తగ్గిపోద్దిగా. ఆఖరా కాలు తీసేశారు సార్. కాలే తీసేశారు, పనికిరాదన్నారు కాలు. అయ్యో, కాలే తీసేశారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మన దేవుళ్ళని కొలుసుకుంటున్నాడు ఆయన. మరి ఏసై ఏం చేస్తున్నాడండి? ఏసై ఎలా గమ్మ కూసానా? ఎవరు నువ్వు చెప్పినట్టు వాళ్ళ కర్మని బట్టి జరుగుతుంటాయని. అంతే అంతే. నేను వింటున్నాలే సార్, మీరు చెప్పే రోజు వింటున్నా. నేను రోజు వింటా ఉండా, వాళ్ళు చెప్పి పాస్టర్లు చెప్పి వింటున్నాను. నువ్వు 100 పాపాలు చేసి 100 మందిని చంపి 100 మంది ఆడవాళ్ళని రేప్ చేసి దేవుడు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తే పోద్దా ఆ పాపం? అంతే కదా సార్. ఆ పాపం అనుభవించాలిగా నువ్వు. అనిపించాల్సిందే. నువ్వు చేసిన అంటే దాని అర్థం ఏంటి? దేవుడు కూడా నిన్ను రక్షించడు నువ్వు చేసే పాపాలని. అంతే కదా. ఆ పాప కర్మల్ని మనం అనుభవించక తప్పదు. ఎన్ని జన్మలు ఎత్తినా సరే. అవును, నువ్వు ఎంతైనా పూజలు చేయమని ఆ కర్మ ఏడకపోదు కదా. ఆ కర్మ అనిపించాల్సిందే. ఖచ్చితంగా అనుభవించాలి. అనిపించాల్సిందే. మనం అనుకుంటాం చూడండి, వీడు చాలా మంచోడు, అసలు ఎవడికి ఒక్క మాట కూడా అండు, అయ్యో పాపం వీడికి అలా ఎందుకు జరిగిందో అనుకుంటాం చాలా మందిని అనుకుంటా. దాని అర్థం ఏంటంటే పోయిన జన్మలో గాని ఎన్నో పాపాలు చేస్తుంటే ఉంటాయి, ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాం అంతే. అది అట్లా. ఇప్పుడు సార్ యేసు ప్రభు పుట్టింది 2000 సంవత్సరాల నాడే పుట్టింది యేసు ప్రభు. అవును. దీనికి ముందు రాముల వారి పరిపాలన 4,64,000 సంవత్సరాలు ఉన్నది. అవును. వాళ్ళు మరి ఇప్పుడు దేవుడు అంటే మొన్న ఈ చెట్లు పుట్టించారు ఈ పుట్టించారని వాళ్ళు చెప్తుంటే ఈ గొర్రెలు నిన్న తింటున్నారు గానీ దాంట్లో నిజమేంతో తెలుసుకోవట్లేదు. అంత ముందుగా పరిపాలన చేసేటప్పుడు ఆ క్రేతాయుగం, దోప్రయుగం, కృతయుగాల ముందు అప్పుడంతా గుడ్డలు లేవా? వాళ్ళు కట్టుకొని తిరగలేదా? దశరథ మహారాజు గుడ్డలు లేవా? అదే కదా. అప్పుడంతా బట్టలు ఉన్నాయి కదా. పట్టు వస్త్రాలు కట్టుకొని వాళ్ళంతా పరిపాలన చేయలేదా? పట్టు వస్త్రాలు కట్టుకొని చేశారు. ఎన్నో లక్షల సంవత్సరాలు జరిగిపోయింది. మొన్నే కదా యేసు ప్రభు పుట్టింది. అవును, 2000 సంవత్సరాలు అంటే మొన్నే కదా. కానీ వాళ్ళు ముందుగానే మా దేవుడు పుట్టించాడు, వీళ్ళు పుట్టించారు, మా దేవుడు చేసాడు అని నేను చెప్తుంటే వీళ్ళు ఎట్టింటున్నారు, వాళ్ళు ఎట్ట చెప్తున్నారు? అందుకే కదా వాళ్ళ గొర్రెలు అన్నది. అయితే వాడు యాప చెట్టు కొట్టేందుకు కాదు కానీ వాడు ఆ కర్మ ఫలితం అనేది వాడి జీవితంలో అనుభవించాలి కాబట్టి సరేలే ఖచ్చితంగా అనుభవిస్తాడు. అంతేగా అయితే. అవును, ఆ యాప చెట్టు కొట్టేందుకు కాదు కానీ ఆ కర్మ అయితే ఉంటుంది వాడికి. సరేలే. నలుగురు పూజించేదాన్ని నువ్వు దాన్ని చేసావు అంటే ఇప్పుడు చెట్టు అనేది నలుగురికి పనికొచ్చేది. అవునులే. ఆ చెట్టును వీడు కొట్టాడు అంటే ఖచ్చితంగా అనుభవించాలి. అది వాళ్ళు పెద్దోళ్ళు పూర్వీకుల్లో దేవుడికి పెట్టేవాళ్ళు అంట ఆ చెట్టుకి. వీళ్ళు ఈ క్రైస్తవులకి దిగిన తర్వాత పెట్టకుండా మానేశారు అన్నమాట. అది చాలా చాలా మంది ఆ ఊర్లో కొంచెం ఆ కర్మ ఫలితం అయితే ఉంటుంది. ఉంటాం. ఏ జన్మలో చేసిన పాపం ఆ జన్మలో కూడా కొన్ని చేసే పాపాలు ఉంటాయి. అది కూడా ఒక ప్రాణే కదా చెట్టు కూడా. ప్రాణే కదా. ఇప్పుడు అందుకే కదండి సనాతన ధర్మం ప్రతి చెట్టుని దాన్ని కూడా మనం పూజిస్తాం. ఎందుకని అది కూడా ప్రాణం ఉంది కాబట్టి. అది దాని వల్ల మనం బతుకుతున్నాం చెట్టు వల్ల. మా ఊళ్ళో సార్ ఒక పాస్టర్ ఒక అబ్బాయి
ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఉమ్, అందరూ గుడ్డలు ముసుకేసుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఉమ్, ఒక అమ్మాయిని ఉమ్, అందరూ ప్రార్థన చేసే టైంలో ఉమ్. వచ్చి చళ్ళు పట్టుకుని పిసికాడు సార్. అయ్యో. ఉమ్, ఆమె పెద్దంగా ఓ అమ్మ అని అరిచేటప్పటికే సైతాన్ సైతాన్ అనేసాడు సార్. ఆ టైంలో ఆ, అందరూ కళ్ళు తెరిచి ఏంది అరుస్తుందంటే ఆమెకి సైతాన్ పట్టుకుంది, ఉమ్. మీరేం అనుకోబాకండి అనేసాడు. ఎవరు పాస్టరా? పాస్టరే. ఆహా. తర్వాత ఉన్నంగా ఆమెనే ఉండించుకొని వాళ్ళ కాపురమే చెడిచేసాడు లాస్ట్ కి. వాళ్ళ కాపురం వాళ్ళ కాపురమే చెడిచేసాడు సార్. లాస్ట్ కాపురం అంటే భర్త కడగాడు లేకుండా చేసి ఈడు పెట్టుకుని భర్త చూసి ఆహా, భర్తనే విడిపించేటట్టు చేసి వీడియో ఉంచుకున్నాడు ఆ అమ్మాయిని. ఈడే ఉండించుకుంటా చేస్తా, వాళ్ళ ఇంటికి వస్తా పోతా చేస్తా ఉన్నాడు. వాడు పాపం పాస్టర్లే మన ఇంటికి వస్తా పోతా ఉన్నాడు. పని లేని టైంలో పోయి ఈడు మందలు చేస్తుండేది అనమాట. వాడు ఎవడో కళ్ళు లేని నా కొడుకు ఒకడు నీతో మాట్లాడుతున్నాడు, దొంగ నా కొడుకులు ఆ విధంగా అత్తి పాపాలు చేస్తున్నారు. మళ్ళీ ఒక వాళ్ళలో కూడా వాళ్ళ మంచి వాళ్ళు ఉన్నారు, కాదని నేను అన్నంలే. ఉన్నారు మంచోళ్ళు అయితే ఉన్నారు, కానీ ఉన్నారు. పాస్టర్లు అయితే 199 మంది దరిద్రులే. వాళ్ళు చేసే పనులు మంచివి కాదు, ఇటు చేస్తున్నారని ఇప్పుడు నువ్వు చెప్తుంటే నీతో వాదిస్తున్నాడు అతను. నేను వింటున్నా, నేను 2 రోజుల నుంచి వింటున్నా నీది పెట్టుకుని వింటా ఉంటా. ఏదైనా మన కర్మ ఫలం అయ్యా. నువ్వు ఎంత మంచిగా బతి ఎంత మంచోడు అయినా అవును, కర్మ ఫలాన్ని అనుభవించకుండా నువ్వు తప్పించుకోలేవు. యేసు ప్రభు ఏం చేయడు, ఇంకొక ఆయన ఏం చేయడు. ఆ కర్మ తీరే టైం వస్తే నువ్వు ఏడకపోయినా తీరిపోతుంది. అది నువ్వు నీ చావు వచ్చిందనుకో, నువ్వు ఈ గుళ్ళో ఉండు, బడిలో ఉండు, దేవుడి దగ్గర ఉండు, దేవుడి పక్కన ఉండు, దేవుడితో నిద్రపో. నీకు ఆ టైం వచ్చిందంటే టపక్కన వెళ్ళిపోవాల్సిందే. ఆ ఇంటి పక్క వాళ్ళు కూడా ఒకరు యేసు ప్రభులే పోయారు, బాగాలేదని నిద్రలేసి హాస్పిటల్కి ఎత్తుకుని వెళ్తున్నారు పిల్లకాయల్ని. అవన్నీ ఏమి చదరవు అసలు. అవన్నీ ఆ యేసు ప్రభులోకి వెళ్తే తగ్గుద్ది. తక్కువ ఎవరికో ఏందో వాళ్ళ నమ్మకంగా వాళ్ళ ఆ టైం బాగుండి వాడికి బాగా ఆ టైంలో ఇప్పుడు నువ్వు కొన్నాళ్ళు కొంచెం రోగం అనుభవిస్తావు. నువ్వు నీ కష్టం అంతా అంటే నువ్వు ఎట్లాగంటే నీ బాధలన్నీ నువ్వు అనుభవిస్తావు కష్టం అంతా. అయితే నీ కష్టం తీరిపోయే సమయం ఏదో ఉంటది. మొత్తానికి జీవితాంతం కష్టాలు ఉండవు ఎవడికి. అంతే కదా, 1 సంవత్సరం 2 సంవత్సరాలు అనుభవిస్తాడు. అంతే కదా. ఆ తీరే టైంలో వీడికి విరక్తి వచ్చేసి నేను యేసు ప్రభుని నమ్ముకుంటే నా కష్టాలు పోతాయి అనుకుంటాడు. ఈడు తీరిపోయే టయానికి వాడు యేసు ప్రభులోకి వెళ్ళిపోయి యేసు ప్రభు తీర్చాడు అనుకుంటాడు. అవునవును, అది చాలా జరుగుతున్నాయి మార్కెట్ లో. అవును, అందుకని వీళ్ళు మతం మారుతున్నారు. అవును, ఇలాంటి చాలా సంఘటనలు ఉన్నాయండి. అసలు వాడు యేసుగాడు అంత గొప్పడితే వాళ్ళ దేశంలో దేవుడిగా పూజించాడు, వాళ్ళ దేశంలో ఎవరు దేవుడిగా పూజించరు వాడిని. వాళ్ళే పూజించనే కదా కొట్టేసిందా. అవును, వాడిని వ్యభిచార వంశంలో లంజకు పుట్టాడని చెప్పి అక్కడ వాళ్ళే చెప్పారు, మనం చెప్పలేదు ఆ మాట. అవునులే, సరేలే. ఆయన భగవంతుడు స్వరూపం అయినా ఆ రోజు వాళ్ళు సిలువ వేసి ఆ వాటర్ని మేకలేసి కొడుతుంటే మౌనంగా ఎందుకు ఉండాలి ఆయన? అది ఇప్పుడు మౌనంగా ఎందుకు? అదే బ్రహ్మంగార స్వామి మహావిష్ణు రూపము అవతరించి జన్మించాడు పరిపూర్ణ శైలికి. మహాపురుషులు వాళ్ళు. కాలజ్ఞానం కూడా రాసింది ఆయనను. అదే ఆయన అడవిలో బండిలో వస్తుంటే దొంగలు కర్రలు ఎత్తుకుని వచ్చి కొట్టేదానికి వస్తే ఆగు అంటే అట్నే ఆగి ఉన్నారంట, ఆగిపోయారు. అవును, అట్లా ఎన్నో మహిమలు చూపించాడు. పెద్ద కొమ్మర్ల గ్రామంలో కూడా ఒక వెంకటరెడ్డి అనే కుర్రోడు చచ్చిపోయి 4 రోజుల నాడు వాసన వచ్చి ఎత్తుకొని వస్తుండే ఆయన కూడా బతికిచ్చాడు. అట్ట మహిమలు చూపించిన వాళ్ళు ఉన్నారు. ఇది మరీ ఘోరం కదా, సెలవేసి కొట్టేస్తుంటే మొహాన్ని ఉమ్మేసి ఉచ్చపోసారు. అన్ని చేస్తే కూడా ఆయన గమ్ముగా ఉన్నాడంటే మొహాన్ని ఉమ్మేశారు. అదే దేవుడు ఊపించుకుంటాడా మొహాన? అంతే కదా. మీరు ఆలోచించండి, దేవుడు అనే మొహం మీద ఉమ్మేయించుకుంటాడా? ఏమిచ్చుకోడు ఆయన. దేవుడు మహానుభావుడు కానీ చక్కగా అసలు ఉచ్చబోయించుకుంటాడా మొహాన? ఉచ్చగొడు పోసారు, యేసు మొహాన్ని ఉచ్చగొడు పోసారు. అవునవును, సినిమాలో చూసాను. కొరడాలతో కొట్టారు. అబ్బబ్బా, అవును. గోచి ఊడబీకి నగ్నంగా సిలువేశారు ఆయన్ని. అబ్బా, చిన్న ఘోరం కదా. కొన్ని సందర్భాల్లో కొన్ని రోమన్లు ఏం చెప్తారు, ఆయన రేపు కూడా చేశారు, యేసు మగోళ్ళు రేపు చేశారని కూడా చెప్తారు. అట్లా చాలా ఉన్నాయి ఆయన మీద. ఆయన ఒక గే అని మగోళ్ళతో సెక్స్ చేసేవాడు అని చెప్పి మనం అన్న మాటలు కాదు ఇవన్నీ. విదేశీయులు అంటున్న మాటలే ఇవన్నీ. యూట్యూబ్ లో వాటిలో వస్తాయి చూడండి, ఇవన్నీ కూడా మనం చెప్పిన మాటలు కాదు. సరేలే, ఆ దేశాన్ని వాళ్ళే ఆయన్ని గౌరవించలేదు. అట్లా. ఏ ఊరండి మీదే? మాది నెల్లూరు జిల్లాకి మామూలుగా డీబూరు మండలం పక్కన పల్లెటూరు. మీరు ఎవరికి చెప్పినా సరే మల్లికార్జునపురం అని, మీరు ఈ మతంలోకి వెళ్తే మీ జీవితాలు నాశనం అయితే తప్ప బాగుపడవని చెప్పండి.
అవునవును. ఇప్పుడు దీని గురించి కూడా మన వాళ్ళు కూడా స్టేట్మెంట్ తీసుకుంటున్నారు కొంత ఇక్కడ మన ప్రభుత్వం వారు కూడా. ఎందుకంటే ఇది ఆఖరాకి అంతా మతం అయిపోయింది అనుకో, లాస్ట్ కి బొస్టు పడిపోద్ది మన దేశమే ఆఖరాకి. అవునవును అవును. అందుకని వీళ్ళు ఏంటంటే మన వాళ్ళు కూడా దానికి సపోర్ట్ బాగా తీవ్రంగా చేసి నా వాళ్ళు ఇట్లా చేయకుండా పోతారు అటువంటి పనులు. ఆ అట్లా జరుగుతా ఉన్నాయి మరీ ఘోరంగా. ప్రతి గ్రామాల్లో ఏ పనులు వాళ్ళకి గుళ్ళు కట్టేసేది, పిలిచేది, మా దేవుడి కాడికి రండి, మా దేవుడి కాడికి రండి అని చెప్పేది. ఏమంటే పటాలు గిట్టలు అన్ని బారేయండి, ఇన్ని ఉండకూడదు అవునవును అని చెప్పేది. వాళ్ళకి ఏదో ఒక మాట చెప్పేది, వాళ్ళకి ఏదైనా 4 రోజులు నమ్మకంగా ఉంటే దాంట్లో పోయి కొంతమంది బాగా కాకపోయినా కూడా అట్నే ఉండిపోతున్నారు. ఎందుకంటే మళ్ళీ యువతలకు వస్తే ఎగతాలు చేస్తారని. అవును నిజమే అది కూడా. అట్ట కూడా జరిగి చాలా మంది అట్నే నిలబడిపోయి ఉన్నారు. ఓ అమ్మాయి ఎన్నో చూసినా నేను. మా ఊర్లో కూడా బాగలేని వాళ్ళు కూడా గుండె ఆపరేషన్ కూడా చేసుకుంటారు. గుండె ఆపరేషన్ చేయించుకున్నారా? చేసుకున్నారు. క్యాన్సర్ వచ్చేది. ఒకవేళ పాస్టర్ ఆ తల్లి అయితే చనిపోయింది, క్యాన్సర్ వచ్చే చనిపోయింది. వాళ్ళ పాస్టర్ భార్య తల్లి తల్లి. మరి ప్రార్థన చేయలేదు ఆయన? ప్రార్థన చేసిన కర్మ ఆడకపోద్ది. అట్ట కాదు, వాళ్ళు కర్మ సిద్ధాంతం నమ్మరుగా. మీరు నేను నమ్ముతాం కర్మ సిద్ధాంతం. నమ్మకం ఏం చేస్తారు ఆఖరికి లాస్ట్ ప్రాణం. కాదు, ఏసఐ ప్రార్థన చేస్తే క్యాన్సర్లు పోగొడతాడు, ఎయిడ్స్ పోగొడతాడు, తెప్పిస్తాడు, కన్ను తెప్పిస్తాడు, ముక్కు తెప్పిస్తాడు, మూతి తెప్పిస్తాడు అన్ని చెప్తారు కదా. మరి ఈ క్యాన్సర్ పోగొట్టలేదు వాళ్ళ అమ్మకి? దాంట్లో ఎవరికొకరు నూటికి వాళ్ళకి టైం బాగుండి ఆ టైంకి ఆడ బాగా అయిపోయిందంటే నమ్మేసి ఆయనే దేవుడు. కాదు, నీ వయసు ఎంత తెలియదు, నీకున్న జ్ఞానము పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళకి కూడా లేదు. నువ్వేం చదువుకున్నా నాకు తెలియదు గాని. నేనేం చదవాల 3 దాకా చదువుకున్నా. అదే నీకున్న కనీసం నువ్వు ఆలోచించిన విధంగా ఎవడైనా ఆలోచిస్తే ఈరోజు బ్రహ్మాండంగా ఉండేది. అవును. మన కష్టాలు పోయే టయానికి యేసు ప్రభువుని నమ్ముకుంటే మన కష్టాలు పోయే నమ్మేవాడు ఒకడు. అంతే కదా. కష్టాలు బావు ఏం బావు, కర్మ ఆడకపోదు. ఎవరు చేసిన కర్మ వాడు అనిపించి తీరాల్సిందే. ఆడకపోతే అది ఆడకపోద్దా? అదే 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 అవన్నీ పోయేట్టుగా ఉంటే ఇక వాళ్ళు పైన ఉండేది ఎందుకో, మనల్ని ఇన్ని బాధలు ఎందుకు మనక? అవును, కష్టాలు చేసి కష్టం చేయకుండా శుద్ధంగానే ఉండరా? అవునవును, కరెక్ట్ గా చెప్పావు. అసలు నువ్వేం చదువుకోకపోయినా మంచి నాలెడ్జ్ ఉంది నీ దగ్గర. పని వాళ్ళు చేయొద్దా? చేయకపోతే అట్టా, చేసుకోకపోతే మనకి ధాన్యం పండించేవాడు ధాన్యం పండియాలా, కష్టం చేసేవాడు కష్టం చేయాలా. ఇప్పుడు అందరికీ కష్టం వస్తుంది. ప్రధానమంత్రి ఉన్న కష్టం వస్తుంది, ధాన్యం పండించే రైతుకు కూడా కష్టం వస్తుంది. ఆయనకు కూడా ఆయన పైన ఆయన కంటలా. ఒకవేళ ఆయన కూర్చొని కూడా ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడుతున్నాడో, ఏమేం చేయాలరా నాయన, నిద్రలేసి దిగుళ్ళు పడిపోతా. కాదు, మనం అనుకుంటాం గాని మనకంటే డబ్బున్నోడు ఎక్కువ కష్టపడుతుంటాడు. అవును, ఆయన దిగులు కదా. ఏం చేయాలో, ఎవరేమంటారో, ఏమి అట్టబోతుందో, ఇది మనం చేసామా చేయలేదా, రేపు ఏం చేయాలో చెప్పాలని. అదే అదే కరెక్ట్. అది ఎవరు బాధలు వాళ్ళకు ఉంటాయి. ప్రపంచంలో బాధలు లేని లేడు, కష్టం చేసుకుండేవాడు లేడు. అందరూ దేవుణ్ణి నమ్ముకుంటే కష్టం పోతుంది అనుకోవటం చాలా పొరపాటు అసలు నా దృష్టిలో అయితే. ఏమి లే, దేవుణ్ణి నమ్ముకున్నా కష్టం పోయేది ఇష్టం పోయేది ఏముండదు. నువ్వు చెప్పినట్టు ఆ టయానికి కూడా కర్మ తీరిపోయే టైం వచ్చి ఉంటే వాళ్ళ ఆ టయానికి బాగా అయిపోయింది అనుకో, అబ్బా మా దేవుడు చేసాడు అంటున్నారు. అంతే అంతే, కరెక్ట్ చెప్పావు. ఆ టయానికి కష్టం పోయే టైం వచ్చింది అనుకో, అదే కర్మ తీరే టయానికి వచ్చినప్పుడు ఏ దేవుడి కాడికి పోయినా అయిపోయింది అనుకో, అప్పుడు మాకు బాగా అయిపోయిందని చెప్పి దాన్ని బట్టి అనాల్సిందే గాని, మన టైం బాగా లేకపోతే మనం ఏం చేయలేం. అంతే అంతే, కరెక్ట్ చెప్పావు. ఏ దేవుడి కాడికైనా ఏ దేవుడి కాడికి పోయినా అంతే. వాళ్ళు పూర్వ జన్మ కర్మ అనుభవించాల్సిందే. సరే సరే, మరి అట్లయితే సరే ఉంటాయి అయితే. ఓకే రైట్.